रजोजुषे जन्मनि सत्त्ववृत्तये स्थितौ प्रजानां प्रलये तमस्पृशे अजाय सर्गस्थितिनाशहेतवे त्रयीमयाय त्रिगुणात्मने नमः। कादम्बरी इति पाठः। तत्र बाणभट्ट महोदयेन विरचितः कादम्बरी ग्रन्थः गद्यभागः एषः। तत्र शुकनाशोपदेशः इति सुप्रसिद्धः कथाभागः। तत्र लक्ष्मीदेव्याः स्वभाववर्णनमस्ति। तदत्र लक्ष्मीचाञ्चल्यम् इति नाम्ना पाठ्यभागत्वेन प्रदत्तः अस्ति अस्माकं। तत्र वयं पठामः। अथ संस्कृतगद्यकाव्य वाङ्मय नभोमण्डले ध्रुवतारायते बाणभट्टमहाकविः। बाणभट्टः इति सः महाकविः संस्कृतगद्यकाव्य वाङ्नभोमण्डलं संस्कृतगद्यकाव्यम् इति आकाशः। సంస్కృత వాంగ్మయం అనేటువంటి ఆకాశంలో ధ్రువతార మన బాణభట్టు గారు. ధ్రువతారాయతే, ధ్రువతార వంటి వాడు బాణభట్ట మహాకవి. అంతటి శ్రేష్టమైనటువంటి స్థానం ఉంది ఆయనకి ఈనాటికి కూడా. అసౌ విద్వత్ కవి వాత్సాయన వంశోద్భవః ప్రీతికూట నివాసినోః రాజ్యదేవి చిత్రభాను దంపత్యోః తనూజః. రాజ్యదేవి చిత్రభాను ఇది దంపత్యోః తనూజः పుత్రः अस्ति एषः महोदयः. वात्सायनः इति कामशास्त्रस्य प्रवक्ता अस्ति. कश्चन महानुभावः महर्षिः, तं वयं जानीमः. तस्य वात्सायनमहामुनेः वंशे एषः जातः बाणभट्टः इति प्रसिद्धिः अस्ति. स्थानेश्वरं परिपालयत हर्षवर्धनभूपतिना बाणभट्टस्य अलौकिकवैदुष्यप्रभावं श्रुतवता स्वस्थानसभामलङ्कर्तुं सादरं समाहूतः बाणभट्टः. हर्षवर्धनः इति कश्चन महाराजा స్థానేశ్వరం పరిపాలయతి స్మ. స్థానేశ్వరం అనేటువంటి దేశాన్ని హర్షవర్ధనుడనే మహారాజు పరిపాలిస్తున్నాడు. ఆయన బాణభట్టస్య అలౌకిక వైదుష్య ప్రభావం, అసాధారణమైనటువంటి లౌకికమైన పాండిత్యం, అంటే లోకంలో ఉన్నటువంటి విషయాలను గురించి చెప్పగలిగే పాండిత్యం. అలౌకికమైనటువంటిదంటే లోకోత్తరమైనటువంటిది. 14 భువనాలలో ఉండే ఏ విషయం గురించి అయినా చెప్పగలిగే పాండిత్యము అలౌకిక పాండిత్యం. లౌకిక పాండిత్యం లోకంలో ఉన్న విషయాలను చెప్పగలిగే పాండిత్యం లౌకిక పాండిత్యం. అదే మనం చెప్తూ ఉంటాం. ఇప్పుడు సైన్స్, లెక్కలు, సోషల్ వీళ్ళందరూ వాళ్ళు కష్టపడి మనలాగే పాఠాలను విశదీకరించి చెప్తారు. అయితే వాళ్ళు లోకంలో ఉన్నటువంటి విషయాలే చెప్తారు. కానీ ఒక సంస్కృత ఉపాధ్యాయుడు చెప్పేటువంటి పాఠం ఎలాంటిది అని అంటే 14 లోకాల్లో ఉన్నటువంటి ఏ విషయమైనా చెప్పాలి. ఈ కాదంబరిలో గంధర్వలోకం ఉన్నది, చంద్రలోకం ఉన్నది, పాతాళలోకం ఉన్నది, అరణ్యం ఉన్నది, ఆశ్రమాలు ఉన్నాయి, వృక్షాలు ఉన్నాయి, సరోవరాలు ఉన్నాయి, వాటన్నిటి యొక్క వర్ణనలు ఉన్నాయి, మునీశ్వరులు ఉన్నారు, రాజులు ఉన్నారు, అన్ని రకాల మానవులు ఉన్నారు. కాబట్టి అలాంటి
ఈ మానవుల గురించి వర్ణన అంటే చేయగలరు, కానీ గంధర్వలోకాన్ని వర్ణించాలి, లక్ష్మీదేవిని వర్ణించాలి, శ్రీమన్నారాయణుని వర్ణించాలి అని అంటే దానికి లౌకికమైన పాండిత్యం సరిపోదు, అలౌకికమైనటువంటి పాండిత్యం ఉండాలి. అలాంటి అలౌకికమైనటువంటి పాండిత్యాన్ని బాణభట్టు యందు చూసి, ఆ బాణభట్టుని యందు చూసి ఆయన్ని తన ఆస్థానానికి పిలిపించారు. సాదరం సమాహూత, చాలా సగౌరవంగా ఆహ్వానించాడు. మా ఆస్థానంలో ఉండండి. స్వాస్థాన స్వ ఆస్థాన సభామలంకర్తుం స్వాస్థాన సభామలంకర్తుం శ్రీహర్షవర్ధన నృపదేః రాజ్యపాలన కాలః షష్ఠశతకమిది చారిత్రికైః నిర్ధారితः. అతః బాణభట్ట మహాకవిశ్చ షష్ఠశతక కాలీనః ఇది నిర్ణీతः. హర్షవర్ధనుడు అతను ఒక చరిత్రకారుడు. అతని చరిత్రలో ఒక మిగిలిపోయినటువంటి మహారాజు కాబట్టి అతను 6వ శతాబ్దం వాడనే నిర్ధారణ మనకుంది. కాబట్టి బాణభట్టు కూడా 6వ శతాబ్దం వాడని నిర్ణయం చేయవచ్చు మనము. పైగా బాణభట్టు హర్షవర్ధన చరితం అనేటువంటి ఒక గద్య కావ్యాన్ని కూడా రాశాడు ఆయన పైన. అందులో హర్షవర్ధనుని యొక్క చరిత్రనే రాశాడు. దాని పేరే హర్షవర్ధన చరితం. చూడండి, మన సంస్కృత కవులందరూ కూడా, సంస్కృత కవులు కానీ సంస్కృత శాస్త్రకారులు కానీ ఎవ్వరు కూడా గ్రంథాలలో వారికి సంబంధించినటువంటి వివరాలను ఎక్కడా పొందుపరచలేదు. ఆయన పేరేంటి, తల్లిదండ్రుల పేరేంటి, ఏ ఆస్థానంలో పనిచేశారో, ఆయనకి ఏమేం బిరుదాలు ఉండేవి, అవన్నీ ఏవి పొందుపరచలేదు. మనము కొన్ని ఆధారాలని ప్రమాణంగా స్వీకరించి ఫలానా కాళిదాసు క్రీస్తుపూర్వం 1వ శతాబ్దం వాడని ఒక ఆయన, క్రీస్తు శకం 4వ శతాబ్దం వాడని ఒక ఆయన, భోజుడి ఆస్థానంలో ఉండేవాడు ఆయన క్రీస్తు శకం 11వ శతాబ్దం అని ఒక ఆయన. కాళిదాసు యొక్క కాలం అనేటువంటి విషయాల్లో 9 రకాల కాలాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. వాటిల్లో కొంత ప్రామాణికంగా మనకు అంగీకరించదగినవి క్రీస్తు పూర్వం 1వ శతాబ్దం అనేటువంటిది, క్రీస్తు శకం 4వ శతాబ్దం అనేటువంటిది. ఇలా వేరే వాళ్ళ యొక్క చరిత్రల్ని ఆధారం చేసుకొని హర్షవర్ధనుడు 6వ శతాబ్దం వాడు కాబట్టి హర్షవర్ధనుని ఆస్థానంలో ఉండమని బాణభట్టును పిలిచి ఆయన ఆస్థానంలో అవకాశం ఇచ్చాడు కాబట్టి బాణభట్టు 6వ శతాబ్దం వాడని మనం చెప్పుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే బాణభట్టు కూడా ఆయన యొక్క వివరాలని కావ్యంలో పొందుపరచలేదు అక్కడ. ఎందుకని సంస్కృత మహాకవులు ఇలా చేసి ఉంటారు? వాళ్ళకి ఎవరికి కూడా వాళ్ళ పేరు కీర్తి ప్రతిష్టలు బయటికి రావడం అనేటువంటిది ఇష్టం లేదు. శాస్త్రము చెప్పాలి అనేది మాత్రమే సంస్కృత శాస్త్రకారుల యొక్క ఆలోచన. కావ్యాలని అందించాలి అన్నదే కవుల యొక్క ఆలోచన. కాబట్టి ఎవ్వరు వాల్మీకి మహర్షి దగ్గర నుంచి ఎవ్వరు వాళ్ళ యొక్క కావ్యాలని, అలాంటి త్యాగధనులు మన సంస్కృత కవులు, మన సంస్కృత గ్రంథకర్తలు. కాబట్టి మనము అటువంటి వారి యొక్క సాహిత్యాన్ని చదివాము, ఆ సాహిత్యాన్ని బోధిస్తున్నాము అని అంటే ఆ లక్షణాలే మనలో కనిపించాలి, ఆ లక్షణాలనే మనం అనుసరించాలి. మనం ఏదైనా పని చేసి మనకు ఇది కావాలి అది కావాలి ఏదో కావాలని ఏమీ కోరుకోకూడదు. సంస్కృతం కోసం పనిచేయాలి, సంస్కృతం కోసమే మనము మన యొక్క కీర్తి ప్రతిష్టలను కూడా వదిలేసుకొని మరి మనం ఇది చేస్తూ ఉండాలి అనేటువంటి విషయం. మనమంటే భారతీయులం అని అర్థం. వీళ్ళందరూ భారతీయులే కదా. వీళ్ళ సమకాలీనంలో కూడా ఎవరు ఇతర భాషల్లో రచనలు చేసిన వాళ్ళు కూడా
వాళ్ళ యొక్క కవికాలాదులని పొందుపరచడం జరగలేదు. కాబట్టి అటువంటి ఆలోచనలు భారతీయులవి. ఇంత విషయ వివరణ ఇచ్చినా కూడా వాళ్ళెక్కడ వాళ్ళ పేరును ఇంత మాత్రం రాసుకోలేదు. కాబట్టి అటువంటి శ్రేష్టమైనటువంటి కవులలో బాణభట్టు ఒకడు. బాణభట్ట కవీశ్వర కాదంబరీ సంజ్ఞకం కథాగద్యకావ్యం హర్షచరితనామకం ఆఖ్యాయికా గద్యకావ్యం చ సమాలిఖత్. కథాగద్యకావ్యం, ఆఖ్యాయికా గద్యకావ్యం అని నాయకేనైవ వాచ్యాన్య నాయకేనేతరేణవ అని కావ్యదర్శిలో దండి ఒక గద్య కావ్యం యొక్క లక్షణం చెప్పారు. కథ, ఆఖ్యాయిక అని గద్య కావ్యం అనేది 2 రకాలుగా ఉన్నది. కథ అంటే నాయకుడే కథని చెప్పుకుంటూ పోతే దాన్ని కథ అంటారు. నాయకుడు కానీ లేదా నాయకుడి కాకుండా మరొకరు కానీ చెబితే దాన్ని ఆఖ్యాయిక అంటారు అని మనం కావ్యాదర్శిలో చూడొచ్చు. ఆ ప్రకారం ఈ కవీశ్వరుడు అనేటువంటి బాణభట్టు కాదంబరి అనే కథా గద్య కావ్యాన్ని రచించారు. అలాగే హర్షచరితం అనే ఆఖ్యాయికను రచించారు. లక్ష్మీ చాంచల్యమితి శీర్షికాంకిత పాఠ్యభాగ కాదంబరీ గద్యకావ్యాత్ సంగృహ్య సంపాదిత. దీన్ని మనం లక్ష్మీ చాంచల్యం అనే పేరుతో మనం తీసుకున్నాం. చాంచల్యం నామ చంచలత్వం, చంచలస్య భావ చాంచల్యం అథవా చంచలత్వం. లక్ష్మ్యాః చాంచల్యం లక్ష్మీ చాంచల్యం. లక్ష్మీ శ్రీమన్నారాయణస్య పత్ని సకల చరాచర జగతః చతుర్దశ భువనానాం చ సంరక్షణ కర్త్రి శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరం. బ్రహ్మ, ఇంద్ర, గంగాధర నామ శివ ఇత్యాది శ్రేష్టమైనటువంటి దేవతలకి కూడా తన కడగంటి చూపు చేత వైభవాలను ఇచ్చినటువంటి మహాతల్లి అని మనం చెప్పుకుంటున్నాం. ఆవిడ చాలా చంచలమైనది అనే అర్థం వచ్చేలా ఇక్కడ మనకి లక్ష్మీ చాంచల్యం అని ఇచ్చారు. లక్ష్మీదేవ్యాః స్వభావః అత్ర సముపవర్ణితః. ఇక్కడి నుంచి మనం కథలోకి వెళ్తాం. ఆ కథాభాగం యొక్క పరిచయం, ఇప్పుడు కవి పరిచయం 2 చిన్న పారాగ్రాఫ్లో ఇచ్చి ఆ తర్వాత 3వ పరిచ్ఛేదంలో మనకి పాఠానికి సంబంధించినటువంటి పరిచయం ఇచ్చారు. ఏమని ఇచ్చారు? తారాపీడాభిధాన మహారాజ ఉజ్జయినీ నగరం పరిపాలయతి స్మ. మనమందరం సంస్కృతం చదువుకున్నాం, ఎంఏ చేసామంటే ఖచ్చితంగా కాదంబరి చదివింటాం. అందులోనూ సుఖనాశోపదేశం అవశ్యంగా చదివింటాం. మహాశ్వేత వృత్తాంతం, సుఖనాశోపదేశం, అచ్యోద సరోవర్ణనం ఇవి చదవకుండా ఎవరికీ సంస్కృతం ఎంఏ పూర్తవదు. అయినప్పటికీ ఒకసారి గుర్తు చేసుకుందాం. తారాపీడుని యొక్క కుమారుడు చంద్రపీడు. తారాపీడు అనేటువంటి ఒక మహారాజు ఉజ్జయిని నగరాన్ని పరిపాలన చేస్తూ ఉన్నాడు. తస్య నృపాలస్య విలాసవతీ నామిక
ప్రధాన రాజమహిషి ఆసీత్. ఆయనకి విలాసవతి అనేటువంటి, ఆయనకున్నటువంటి భార్యలలో విలాసవతి అనేటువంటి ఒక భార్య పట్టమహిషి, ఆవిడ మహారాజ్ఞిగా ఉన్నది ఆవిడ. తయోః దంపత్యోః సుతోత్తమః చంద్రాపీడః. ఆ రాజదంపతుల కుమారుడే సుతోత్తమః చంద్రాపీడః. తారాపీడరాజ్ఞః శుకనాస ఇతి ప్రథితాభిధానः అమాత్యవృషభः ఆసీత్. తారాపీడరాజ్ఞః, ఈ తారాపీడుడు అనేటువంటి రాజుకి సుఖనాస, శుకనాస ముక్కు, చిలుక ముక్కు అని అర్థం. సుఖనాశం అంటే చిలుక ముక్కు లాంటి, చిలుక ముక్కు కలవాడు అని అర్థం. అటువంటి పేరు గల ప్రథితాభిధాన, ప్రసిద్ధి చెందినటువంటి పేరు గలవాడైన అమాత్య వృషభ, మంత్రి శ్రేష్ఠుడు, శ్రేష్ఠుడైనటువంటి ఒక మంత్రి ఉండేవాడు. తారాపీయుడు అనే రాజు ఉండేవాడు. ఆయన ఉజ్జయిని నగరాన్ని పరిపాలించేవాడు. విలాసవతి అనేటువంటి భార్య ఉండేది, ఆవిడ మహారాణి. వాళ్ళిద్దరికీ ఒక కుమారుడు ఉన్నాడు, అతడే చంద్రాపీయుడు. ఈ తారాపీయుడు అనేటువంటి రాజుకి ఒక మంత్రి ఉన్నాడు, ఆ మంత్రి పేరు శుకనాసుడు. చూడండి, అమాత్య వృషభ అంటే మంత్రి అనేటువంటి ఎద్దు అని అర్థం కాదు. ఎద్దు మంత్రి అనో మంత్రి ఎద్దు అనో అర్థం కాదు. వృషభ అంటే ఎద్దు అని అర్థం. మీరు నిఘంటువు తీసి చూస్తే వృషభ అంటే ఎద్దు అని రాసింటారు. కానీ అమాత్య వృషభ, నరఋషభ, కవిఋషభ, ఇలా సమాసగతమైనటువంటి వృషభ అనేటువంటి పదానికి శ్రేష్టమైన అని అర్థం. అలాంటి అమాత్య ఋషభ అంటే అమాత్యులలో శ్రేష్ఠుడైన వాడు. కవిఋషభ అంటే కవులలో శ్రేష్టమైన వాడు అని అర్థం. అంతేకాని మీరు ఒక్క పదాన్ని తీసుకొని వచ్చి, మాస్టరు వృషభ అంటే ఎద్దనే కదా అర్థం అంటే అవుననే చెప్పాల్సి వస్తుంది. నేనైనా మీరైనా ఆ అర్థమే చెప్తారు. దాన్ని తీసుకెళ్ళి ఆచార్యులు మాస్టర్ చెప్పాడు వృషభ అంటే ఎద్దు అని చెప్పారు అని చెప్పేసి నేను మంత్రి ఎద్దు అని రాస్తానండి, ఎలా కుదురుతుందండి? నేను దేని గురించి చెప్తున్నానో మీ అందరికీ అర్థమై ఉంటుంది. అలాగే ఇక్కడ చూడండి, రాజమహిషి అంటే పట్టపు రాణి అని అర్థం. మహిషి అంటే గేదె అని అర్థం కాదు. మామూలుగా మీరు అడిగారనుకోండి, ఏమండి మహిషి అంటే ఏమిటి అని అంటే గేదె అని నేను కూడా అర్థం చెప్తాను. మహిష అంటే దున్నపోతు, మహిషి అంటే గేదె అని. కానీ రాజమహిషి అంటే పట్టపురాణి, అమాత్య ఋషభ అంటే ఇప్పుడు ఒక వ్యక్తి చాలా శ్రేష్టమైన వాడు అని చెప్పడానికి ఆయన అష్టదిగ్గజులు అని ఎవరికి పేరు? కవులకు పేరు. అష్టదిగ్గజములు, దిగ్గజములు అంటే వాళ్ళు ఏమైనా ఏనుగులా అంటే శ్రేష్టమైన వారు అని చెప్పడం అక్కడ అర్థం. కవిసింహ ఉపన్యాస కేసరి. ఉపన్యాస కేసరి అంటే సింహం వచ్చి ఉపన్యాసం చేస్తుంది అని అర్థం కాదు. శ్రేష్టమైన ఉపన్యాసకుడు అని చెప్పడం. ఒక వ్యక్తి యొక్క శ్రేష్టత్వాన్ని పొగడాల్సిన సందర్భం వచ్చినప్పుడు ఆ వ్యక్తిని ఒక సింహము అని కానీ, ఏనుగు అని కానీ, ఎద్దు అని కానీ, సింహ, గజ, ఋషభ ఇతి పదై తస్య ప్రశంసాం కుర్మః, అభినందనం కుర్మః. ఒక మనిషిని తిట్టవలసి వచ్చినప్పుడు నీచమైనటువంటి జంతువులతో గాడిద అని ఇలాంటివి అని మనం తెలుగులో అంటూనే ఉంటాం. అట్టి సంస్కృతంలో ఇప్పుడు కొండవీటి సింహం అంటే సింహం ఉండదు అక్కడ. ఆ పాత్రధారి ఎవరైతే ఉన్నాడో
ఆ కొండవీటి సింహం అనేటువంటి సినిమాలో ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతను సింహం లాంటి శ్రేష్టమైన లక్షణాలు కలవాడు, అవినీతికి లొంగేవాడు కాదు, ఇలాంటి పరాక్రమం కలిగినటువంటి వాడు, శత్రువులకు ఎప్పుడూ తల వంచని వాడు. ఇలాంటి అర్థాలని మనం తీసుకోవాలి. అలా ఇక్కడ అమాత్య ఋషభ అంటే మంత్రులలో శ్రేష్ఠుడైన వాడు అని మాత్రమే అర్థం చెప్పాలి. సహ యువరాజం చంద్రాపీడం యవ్వనగతం మాలిన్యం అపాకర్తుం అపేక్షితం సర్వం ఉపదిశతి. సహ యువరాజం చంద్రాపీడం ఉపదిశతి. యువరాజైన చంద్రాపీడుని గురించి ఉపదేశించాడు. ఏం ఉపదేశం చేశాడు? ఉపదేశం అంటే మంచి మాటల్ని చెప్పడం, ఆచరణ యోగ్యమైనటువంటి ధార్మికతను బోధించడం అని అర్థం. ఏమి చెప్పాడండి? యవ్వనగతం మాలిన్యం అపాకర్తుం. యవ్వనం వచ్చినటువంటి సమయంలో 14-15 సంవత్సరాల నుండి మొదలయ్యి ఈ వయస్సు ఏదైతే ఉందో యవ్వన వయస్సు, ఆ వయస్సులో శరీరంలో ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా వేగంగా పనిచేసి తెలిసిన విషయాలు కొన్ని, తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఎక్కువ ఉన్నప్పటికీ కూడా బుద్ధి భ్రమించి వ్యామోహాలకు గురవుతారు. వ్యామోహం అంటే అనవసరమైన విషయాల పట్ల ఆసక్తి కలిగి ఉండటాన్ని వ్యామోహం అంటాం. అది మనకు అవసరమైన విషయం కాదు. ఇప్పుడున్నటువంటి విద్యార్థుల్ని ఒక సినిమా యాక్టర్ ఎవరి పేరైనా మీరు చెప్పి వాళ్ళకి ఏదో ఫేవరెట్ ఉంటాడు, వాడి గురించి చెప్పమంటే వాడు ఎప్పుడు పుట్టాడు, ఎక్కడ పెరిగాడు, ఏం చదువుకున్నాడు, ఎన్ని సినిమాలు తీశాడు, ఎన్ని హిట్ అయ్యాయి, ఎన్ని ఫట్ అయ్యాయి, ఎంతమంది డైరెక్టర్లతో పనిచేశాడు, ఇలాంటి రికార్డు మొత్తం చెప్పగలరు. అది ఎంతవరకు విద్యార్థికి జీవనంలో ఉపయోగపడేటువంటి జ్ఞానం. ఒక జ్ఞానం మంచిదే. అదే ఒక అబ్దుల్ కలాం గారి గురించో లేకపోతే వాజ్పేయి గారి గురించో ఒక కవి గురించో చెప్పాడంటే, అతను ఒక సంఘ సంస్కర్త గురించో వివరాలను చెప్పాడు విద్యార్థి అని అంటే అది వాడికి ఉపయోగకరమైనటువంటి విషయం. అలాంటివి పాఠ్యాంశాలుగా మనం పెట్టినా చెప్పలేకపోతున్నాడు, ఇవి పెట్టకపోయినా చెప్పగలుగుతున్నాడు. అది వ్యామోహం అంట. అనవసరమైన విషయాల పట్ల ఎక్కువ ఆసక్తితో ఉండటాన్ని వ్యామోహం అంటాం మనం. అవి దురలవాట్లు కావచ్చు, ఇంకొకటి కావచ్చు. ఎడిక్ట్ అయిపోయాడు అని చెప్తుంటారు చూసారా, ఇవన్నీ వ్యామోహాలు. అలాంటివన్నీ యవ్వన దశలో మొదలయ్యి పెరిగి పెద్దవై జీవితాన్ని నాశనం చేస్తాయి. కాబట్టి అలాంటి యవ్వనగతమైనటువంటి మాలిన్యం అపాకర్తుంది. ఇలాంటి విషయాలన్నీ మాలిన్యం, మనిషికి ఒక మలినాలు ఇవన్నీ, వాటన్నిటిని పోగొట్టడం కోసము అపేక్షితం సర్వం, అవసరమైనటువంటి విషయాన్నంతా కూడా ఉపదిశతి, బోధిస్తూ ఉన్నాడు. పెద్దవాళ్ళకు అనుభవం ఉంటుంది, వాళ్ళకి బుద్ధి బాగా వేగంగా పనిచేస్తుంది. చిన్నవాళ్ళకి అనుభవం ఉండదు, గట్టి శరీరం ఉంటుంది, వాళ్ళకి శరీరం వేగంగా పనిచేస్తుంది. పెద్దవాళ్ళ యొక్క బుద్ధిశక్తి, చిన్నవాళ్ళ యొక్క శారీరక శక్తి కలిస్తే అది అద్భుతమైనటువంటి కార్యాలను చేయిస్తుంది. కాబట్టి ఒక సమర్థ రామదాసు, ఒక శివాజీ, ఒక ద్రోణాచార్యుడు, ఒక అర్జునుడు, ఒక శ్రీకృష్ణుడు, ఒక అర్జునుడు, ఇలా మనం ఎక్కడ తీసుకున్నా కూడా ఒక రామకృష్ణ పరమహంస, ఒక వివేకానందుడు, అలా మనం ఎక్కడ తీసుకున్నా కూడా ఈ బోధించేటువంటి గురువులు ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు జ్ఞాన వయోవృద్ధులు, అనంతమైనటువంటి తపస్య కలవారు. అవసరమైనటువంటి వ్యక్తికి, యోగ్యుడైనటువంటి వ్యక్తికి యోగ్యమైనటువంటి ఉపదేశాన్ని చేస్తున్నారు. ఇక్కడ కూడా అదే,
ఈ శుకనాసుడు అనేటువంటి మహామంత్రి యువరాజుగా పట్టాభిషిక్తుడు కాబోతూ ఉన్నటువంటి చంద్రాపీడునికి, నాయన ఈ యవ్వనం అనేటువంటి దశలో ఐశ్వర్యం అనేటువంటిది వచ్చిందంటే ఆ ఐశ్వర్యం అనేది మనిషిలో అనవసరమైనటువంటి అనేక విషయాలను తెచ్చిపెడుతుంది, అనేకమైనటువంటి అవలక్షణాలను తెచ్చిపెడుతుంది. కాబట్టి నేను చెప్పే విషయాలను జాగ్రత్తగా విను. శుకనాసేన సముపదిష్టం సర్వం సశ్రద్ధం శృతిగోచరీకరోతి యువరాజ చంద్రాపీడ. ఆయనేమో యవ్వన దశలో ఏర్పడేటువంటి అవలక్షణాలన్నిటినీ పోగొట్టే సదుపదేశాన్ని చేస్తున్నాడు. ఈయనేమో పెద్దవాడు చెప్తున్నాడు కదా, ఆయన చెప్పే విషయాలంటే మనం శ్రద్ధగా వినాలి అని సశ్రద్ధం శృతిగోచరీకరోతి, చాలా శ్రద్ధగా ఆసక్తిగా ఆయన చెప్పే ప్రతి విషయాన్ని ఈయన అవగతం చేసుకుంటున్నాడు యువరాజు అయినటువంటి చంద్రాపీడుడు. ఆయన ముఖ్యంగా చెప్పినటువంటి విషయం ఈ ఐశ్వర్యం గురించి. ఇప్పుడు ఐశ్వర్యం ఉందనుకోండి, ఐశ్వర్యం ఉన్నటువంటి వాడికి అన్నీ ఉంటాయి. చిటికేస్తే పరిజనం వస్తారు, అన్నీ పూల పాన్పులు వేస్తారు, వింజామరలు వేస్తారు, రథాలపైన ఊరేగిస్తారు, జయ జయ ధ్వానాలు చేస్తారు, మా రాజుకు మించిన వాడు లేడంటారు. అవసరమైతే ప్రాణార్పణ కూడా చేస్తారు. శత్రువులు ఎవరైనా మీదొచ్చి పడుతూ ఉంటే ఆ ప్రాణార్పణలు కూడా చేస్తారు. కాబట్టి అటువంటి స్థితి అనేది ఏమీ తెలిసి తెలియనటువంటి వయస్సులో అలాంటి స్థాయికి ఒక వ్యక్తి అనేటువంటి వాడు వెళితే ఆ వ్యక్తిలో ఎలాంటి కల్మషంతో కూడుకున్న భావాలు చోటు చేసుకుంటాయి అనే అంశాన్ని ఈ లక్ష్మీ చాంచల్యం అనేటువంటి పేరుతో చెప్పారు. కాబట్టి వాస్తవంగా కాదంబరి అనేటువంటి కథాసారం ఒక ప్రేమ కథ, 2-3 జన్మలకు సంబంధించినటువంటి ప్రేమ కథ. చాలా అద్భుతంగా ఉంది అది ప్రేమ కథ కూడా. కానీ అందులో బాగా ప్రసిద్ధి చెందినటువంటి కథాభాగము శుకనాస ఉపదేశము, అచ్చోద సరోవర్ణనము, మహాశ్వేత వృత్తాంతము. ఈ శుకనాసోపదేశానికి చాలా ప్రాధాన్యం ఉన్నది పండిత వర్గంలో. అటువంటి విశేషమైనటువంటి ఉపదేశాన్ని చేశాడు ఇతడు. గర్భేశ్వరత్వం, అభినవ యవ్వనత్వం, అప్రతిమ రూపత్వం, అమానుష శక్తిత్వం చేతి కలు అనర్థ పరంపర అనేదో చెప్తాడు అక్కడ. అది ఈ పాఠ్యభాగంలో ఇవ్వలేదు, దీనికంటే ముందు ఉంటుంది. మనిషికి గర్వాన్ని తెచ్చిపెట్టేటువంటి విషయాలు 4 ఉంటాయి. ఏమిటా 4 అంటే గర్భేశ్వరత్వం, పుట్టుకతోనే ఐశ్వర్యం ఉండడం. వాడు పుట్టేసరికే వాళ్ళ నాన్న బాగా సంపాదించి పెట్టాడు, అది మనిషికి చాలా గర్వాన్ని ఇస్తుంది. అభినవ యవ్వనత్వం, కొత్తగా యవ్వనం రావడం, నూనూగు మీసాల నూతన యవ్వనం అంటారు చూసారా, అది ఆ వయస్సులో. అంటే ఆ వయస్సును ఎందుకు తక్కువ చేసి మాట్లాడుతున్నారు ఇక్కడ అంటే, తెలిసిన విషయాలు కొంచెమే ఉంటాయి, తెలియని విషయాలే ఎక్కువ ఉంటాయి. కానీ ఆ ఇంద్రియ చాంచల్యం వలన ఉండేటువంటి శారీరక వేగం అనేది మనిషిని ఎక్కడెక్కడికో తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. అలా ఇంద్రియాలు లాక్కెళ్ళిపోతూ ఉండడం వల్ల వ్యక్తి తప్పులు చేస్తూ ఉంటాడు. ఆ తప్పుల్లో ఒక తప్పు నేను సర్వసమర్థుణ్ణి, ఏమైనా చేయగలనని అనుకోవడం. కాబట్టి అభినవ యవ్వనత్వం, అప్రతిమ రూపత్వం, అందంగా ఉండటము. భగవంతుడు ఇచ్చినటువంటి అందరికీ ఒకే రకమైనటువంటి కళ్ళు, ముక్కు, కాళ్ళు, చేతులు ఇవే ఉంటాయి. కానీ కొంతమందికి
కొంత విశేషమైనటువంటి వర్ణము, విశేషమైనటువంటి ఎత్తు, ఇలాంటివి కొన్ని ఏవో భగవంతుడు ఇచ్చి ఉంటాడు. అది ఒక సుందరమైనటువంటి ఆ రూపము తనకు ఉండటం వల్ల తనని అందరూ నువ్వు చాలా అందగాడివి, ఎత్తున్నావు, లా ఉన్నావు, ఇలా పొగడ్డం వల్ల అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎవరికైనా కూడా ఒక రకమైనటువంటి గర్వం అనేది వస్తుంది. నేను చాలా అందగాడిని, నా అందానికి అందరూ పడిపోతారు, నేను ఏ పనైనా నా సౌందర్యం ద్వారానే చేసుకోగలను అని వాళ్ళకి. మీరు చాలా అందంగా ఉంటారండి అంటే చాలు ఎక్కడో ఆకాశంలో తేలిపోతుంటారు. మానవ శరీరం అనేటువంటిది రక్త మాంస నిర్మితమైనటువంటిది. అత్యంత అంటే మానవ శరీరము కంటే అశాశ్వతమైనది మరొకటి ఏదీ లేదు. వంకాయలు బెండకాయలైనా 10 రోజులు ఉంటాయేమో కానీ ఏది చెట్టు నుంచి కోసిన తర్వాత మానవ శరీరం అన్నది గంట కూడా పనికిరాదు. తెలుసు మనకే విషయం. కాబట్టి అలాంటి శరీరాన్ని ఇది అందమైనది, ఇది అందమైనది కాంది ఏంటి అనుకోవడం ఏంటి? కానీ ఆ అందం అనేది ఉంటే మనిషిని అలా లాక్కెళ్తుందని చెప్తున్నాడు. గర్భేశ్వరత్వం, అభినవ యౌవనత్వం, అప్రతిమ రూపత్వం, అమానుష శక్తిత్వం. 4వది ఏంటండి అంటే అమానుష శక్తిత్వం. ఏదైనా ఇతర మానవులకు లేనటువంటి ఒక ప్రత్యేకమైన శక్తి వీడికి ఉందనుకోండి, అది పెద్ద గర్వాన్ని తెచ్చిపెడుతుంది. ఉదాహరణకి చక్కగా పాట పాడగలడు. ఆ పాట ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక పాట పాడవా అని అడుగుతుంటాడు. అది నన్ను మించిన పాటగాడు లేడు అని అనుకునే ఒక గర్వాన్ని తెచ్చిపెట్టచ్చు. లేదు ఏదో ఇంద్రజాలం చేస్తాడు, మ్యాజిక్ చేస్తాడు అనుకుందాం. ఆ మ్యాజిక్ చేస్తూ ఉంటే అందరూ భలే చేసావు నువ్వు, అది చాలా బాగుంది అని అందరూ పొగుడుతారు కదా. ఒక వ్యక్తి సమాజంలో ఒక మంచి పని చేసినప్పుడు 10 మందిలో వాళ్ళు ఆ వ్యక్తిని అభినందించడం అనేటువంటిది చాలా సహజమైన విషయం. పెద్దవాళ్ళు ఆశీర్వదించాలి, చిన్నవాళ్ళు అభినందించాలి, శుభాకాంక్షలు తెలపాలి. తెలపకపోవడం కూడా ఒక తప్పే. ఒక వ్యక్తిని మనం అతనిలో ఉన్నటువంటి శ్రేష్టత్వాన్ని మనం అభినందించకపోతే మనం సరైనటువంటి మానవులం కాకపోతాం. కాబట్టి అభినందించడం అనేది మానవతా ధర్మం. కానీ ఆ అభినందనలు స్వీకరించేటువంటి వ్యక్తి ఏం చేస్తాడంటే నన్ను మించిన వాడు లేడు, నన్ను ఇంతమంది అభినందించారు, అంతమంది పొగిడారు, నాకు ఇది వచ్చింది అది వచ్చింది అని అనుకొని గర్వానికి గురవుతాడు. ఇది మానవుడి యొక్క సహజమైనటువంటి మానసికత అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని శుకనాసుడు తన మహారాజు యొక్క పుత్రుడు, తను ఏ తారాపీడ మహారాజు దగ్గర అయితే పనిచేస్తున్నాడో అతని యొక్క కుమారుడు ఇప్పుడు కొత్తగా యువరాజుగా పట్టాభిషేకాన్ని పొందుతూ ఉన్నాడు. అతనిలో ఇలాంటి అవలక్షణాలు చోటు చేసుకోకూడదు. అతనిలో మంచి సుగుణాలు ఉండి అవి వికసించి ప్రజల యొక్క సుఖశాంతులకి అవి తోడ్పడాలి అనే ఉద్దేశంతో చెప్పడం మొదలుపెట్టాడు. ఏమంటున్నాడు? ఆలోకయతు తావత్ కళ్యాణాభినివేశీ లక్ష్మీమేవ ప్రథమం. నేను చెప్పాల్సినటువంటి విషయాలలో, నువ్వు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయాలలో మొట్టమొదటిది లక్ష్మిని గురించి ప్రథమం మొట్టమొదటిగా ఆలోకయతు చూడు. మొట్టమొదలు ఐశ్వర్యమును గురించి చూడు. తావత్ కళ్యాణాభినివేశి. ఐశ్వర్యం అనేది మనకు కళ్యాణములను తెచ్చిపెట్టేటువంటి శుభాలను తెచ్చిపెడుతుంది. కళ్యాణాభినివేశి కళ్యాణములను తెచ్చిపెట్టదగిన వాడవైన నీవు. కళ్యాణాభినివేశి అనేది చంద్రపీడునికి విశేషణం. శుభములను తెచ్చిపెట్టవలసిన వాడవైన నీవు. రాజంటే ఏమి చేయాలి? రాజు యువరాజు చేయాల్సిన పనులేంటి? ప్రజల యొక్క సుఖదుఖాలని
ఆలోచించి దుఃఖములను పోగొట్టి సుఖములను పెంచాలి. ప్రజలకు సౌకర్యాలని పెంచాలి, సమస్యలని పోగొట్టాలి. కాబట్టి కళ్యాణ అభినివేశి ఎవరు? రాజు. ప్రజలకు కళ్యాణములను చేసేటువంటి వాడవైన నీవు మొట్టమొదలు లక్ష్మీం ఏవ అవలోకయతు, లక్ష్మిని గురించే, లక్ష్మినే చూడు. ఇయం హి ఖడ్గమండలోత్పల వన విభ్రమ భ్రమరీ లక్ష్మీ క్షీరసాగరాత్ పారిజాత పల్లవేభ్యో రాగం. ఈ లక్ష్మీదేవి ఎలాంటిది అనేటువంటి విషయాన్ని ఇక్కడ నుంచి వర్ణిస్తాడు. ఎందుకు మొట్టమొదలు లక్ష్మీదేవిని చూడాలి అని చెప్పాడు? ఖడ్గ మండల ఉత్పలవనం. ఖడ్గమండలం, ఖడ్గముల సమూహము అనే కలువల సమూహం. ఉత్పల వనం, కలువల సమూహం. కలువల సమూహం అంటే ఏంటో మనకు తెలుసు. కలువలు అంటే ఇందీవరాలు, తెల్లనటువంటి పుష్పాలు, వాటిలో నల్లదనం కూడా ఉంటుంది. ఖడ్గములు అనే ఖడ్గమండలం, ఖడ్గముల సమూహము అనే ఇందీవరముల కలువల సమూహములో విభ్రమ, సంచారము చేసే భ్రమరీ, ఆడతుమ్మెద. ఎవరండి? లక్ష్మీదేవి. అక్కడికి ఒక వాక్యం అయిపోయింది అనుకోండి, అక్కడికి ఫుల్ స్టాప్ కూడా పెట్టుకోవచ్చు మనం. లక్ష్మీదేవి ఎవరండి అంటే ఖడ్గముల సమూహం. ఖడ్గముల సమూహం ఏంటండి అంటే మహారాజులు ఖడ్గాలతో యుద్ధాలు చేసే కదా ఒక రాజ్యాన్ని గెలుస్తాడు. రాజ్యాన్ని గెలిచాడంటే ఐశ్వర్యాన్ని గెలుచుకున్నాడని అర్థం. కాబట్టి ఈ ఖడ్గాల సమూహాల మధ్యలో లక్ష్మీదేవి సంచారం చేస్తుంది. కలువల మధ్యలో భ్రమరం ఎలాగైతే సంచారం చేస్తుంటుందో అలా సంచారం చేస్తుంటుంది అని చెప్పడానికి రూపకమే చెప్పేశాడు ఇక్కడ. ఖడ్గముల సమూహమనే కలువల వనం, అందులో సంచరించేటువంటి భ్రమరి ఈ లక్ష్మి. అంటే ఒక మహారాజు యొక్క ఐశ్వర్యం ఇంకో మహారాజుది అవుతుంది. ఎలా? ఖడ్గంతో యుద్ధం చేయడం వల్ల, ఖడ్గాలతో యుద్ధాలు చేయడం వల్ల ఒక మహారాజు యొక్క ఐశ్వర్యం అంతా ఇంకొక మహారాజుకు వచ్చి చేరుతుంది కనుక ఐశ్వర్యం అనేది ఖడ్గాలలో సంచరిస్తుంది అని అర్థం. అక్కడ భ్రమరం అనేటువంటిది కలువలలో సంచరిస్తుంది, లక్ష్మి అనేటువంటిది ఖడ్గాల యొక్క సమూహంలో సంచరిస్తుంది అని ఆమె యొక్క స్వభావాన్ని తెలుసుకోమని చెప్తున్నాడు. సార్ అక్కడ విభ్రమ అండి, అది విశ్రమ అని పడింది, దాన్ని విభ్రమ చేసుకోండి. విభ్రమ భ్రమరి, భ్రమణము చేసేటువంటి భ్రమరి తుమ్మెద. విశ్రమ భ్రమరి అంటే కూడా అర్థం ఉంది, విశ్రమించేటువంటి భ్రమరి అని అర్థం. విశ్రాంతి తీసుకునేటువంటి తుమ్మెద అండి. తుమ్మెద ఎక్కడా విశ్రాంతి తీసుకోదు, అక్కడ కూర్చొని తాగాల్సింది తాగడం అయిపోగానే వెంటనే లేచేసి ఇంకో దగ్గరికి వెళ్ళిపోతుంది. కాబట్టి విభ్రమ అనేటువంటి పాఠానికి ఇక్కడ మంచి అర్థం సెట్ అవుతుంది మనకి. క్షీరసాగరాత్ పారిజాత పల్లవేభ్య రాగం. క్షీరసాగరాత్, ఈ క్షీరసాగరం నుండి సముత్పన్నమైనటువంటిది ఈ లక్ష్మీదేవి. లక్ష్మీదేవి ఎక్కడ పుట్టిందండి అంటే లక్ష్మీదేవికి తండ్రి ఉన్నాడు, ఆయనే సముద్రుడు, క్షీరసాగరుడు. ఆ క్షీరసాగరాన్ని అమృతం కోసం ఎప్పుడైతే చిలికారో ఆ చిలికినప్పుడు
అనర్ఘమైనటువంటి అంటే అమూల్యమైనటువంటి వస్తువులు ఎన్నో పుట్టాయి. అందులో వాజస్రవసము, కల్పవృక్షము, కామధేనువు మొదలైన చంద్రుడు, ఐరావతము ఇలాంటివి ఎన్నో జన్మించాయి. అలా జన్మించిన వాటిల్లో మహాలక్ష్మీదేవి కూడా ఉన్నది. కాబట్టి క్షీరసాగరాత్ సముత్పన్న, ఈవిడ క్షీరసాగరం నుండి జన్మించినది. ఒకసారి మూల పుస్తకంలో కూడా చూస్తానండి, ఇక్కడ కూడా ఏదన్నా ఒక పదం మిస్ అయిందేమో అని నేను అనుకుంటున్నాను. పారిజాత పల్లవేభ్య, క్షీరసాగరం నుండి పుట్టినటువంటిది పారిజాత వృక్షం కూడా. ఆ పారిజాత వృక్షం యొక్క పల్లవాలు అంటే చిగుళ్ళు ఎలా ఉంటాయండి? చిగుళ్ళు ఏ వృక్షానికైనా కూడా రాగి రంగులో ఉంటాయి, ఎర్రని రంగులో ఉంటాయి. ఈ తర్వాత ఆ చెట్టు యొక్క ఆకు యొక్క రంగు విభిన్నంగా ఉండొచ్చుగాక, కానీ చిగుళ్ళు మాత్రం దాదాపు అన్ని చెట్లకి ఎర్రగానే ఉంటాయి. ఇలా పారిజాత వృక్షము యొక్క చిగుళ్ళ నుండి, పల్లవేభ్య చిగుళ్ళ నుండి రాగం, ఎర్రదనమును అని ఒక అర్థము, అనురాగమును అని ఒక అర్థము. ఈ అన్ని శ్లేషలు చెప్తాడు. రాగం అనేటువంటి పదానికి 2 అర్థాలు ఉన్నాయి. అనురక్తి అనేది ఒక అర్థం. రాగం అంటే ఎర్రదనమును ఈ మహాలక్ష్మి స్వీకరించింది. తర్వాత ఇందుశకలాదేకాంత వక్రతాం, ఇందుశకలాదేకాంత వక్రతాం. ఇందుశకలం అంటే నెలవంక, చంద్రుని ముక్క అని. చంద్రఖండం అంటే అర్థం ఏంటంటే చంద్రకళ అని అర్థం. చంద్రుడిలో 16 కళలు ఉంటాయి. మనము నెలవంక అని పిలుస్తాం. మనం పిలిచే నెలపొడుపు అంటాం ఇంకా తెలుగులో. ఆ నెలపొడుపు అనేటువంటిది ఒక కళ. ఆ తర్వాత రోజు 2 కళలు, ఆ తర్వాత రోజు 3 కళలు. ఇలా పూర్ణిమ రోజు 16 కళలు కలిగినటువంటి వాడు మనకు కనిపిస్తాడు చంద్రుడు. అందుకనే శశికళ, చంద్రకళ అంటాం. చంద్రకళ అంటే చంద్రుని యొక్క ఒక కళ అని అర్థం. ఎందుకు చెప్పుకుంటున్నా ఈ మాట? ఇందుశకలం అంటే చంద్రకళ అని అర్థం. ఆ చంద్రకళకి ఇటువైపు ఒక వక్రత్వం, ఇలా వక్రంగా ఉండటం అనేటువంటిది అది నెలవంక యొక్క రూపం వక్రంగా ఉంటుంది. దాన్ని వక్రంగా ఉంది అని చెప్పేసి మనము చిన్న చూపు చూడాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ మనకి అలాంటి వక్రంగా ఉండేటువంటి స్వభావాన్ని అక్కడి నుంచి నేర్చుకుంది ఈవిడ అని చెప్తున్నారు. ఏకాంత వక్రతాం, వక్రంగా ఉండటాన్ని మాత్రమే నేర్చుకుందట ఆయన దగ్గర. అంటే ఆయన దగ్గర ఎన్నో లక్షణాలు ఉన్నాయి. అంటే అమృతాన్ని తయారు చేయడం, అమృత కిరణుడు చంద్రుడు, సుధాం కరోతీతి సుధాకర, అమృతాన్ని ఆయన తయారు చేస్తాడు కాబట్టి ఆయన సుధాకరుడయ్యాడు. అలాంటి లక్షణాలు కాకుండా వక్రత్వాన్ని మాత్రమే ఈవిడ తీసుకుందట. వక్రత్వము అనేటువంటిది మనకి వ్యంగ్యంగా చెప్పినప్పుడు ఒక దుర్లక్షణం, ఉండకూడనటువంటి ఒక చెడ్డ లక్షణం. ఆయన వక్రంగా ఆలోచన చేస్తాడండి అంటే మంచి ఆలోచనలు చేయడు, మంచి విషయాలను కూడా దుర్మార్గంగా ఆలోచన చేస్తాడు అని అర్థం. ఆయన వక్రమైన బుద్ధి గలవాడు అని అంటే దుర్మార్గుడు అని అర్థం. కాబట్టి వక్రత్వాన్ని అక్కడి నుంచి ఈవిడ తెచ్చుకుంది అని అంటే ఈవిడ ఒక రకమైనటువంటి దుర్మార్గం కలిగినటువంటి వ్యక్తి
ఆమె స్వభావం అలాంటిది, వక్రమైన స్వభావం కలిగినది లక్ష్మి. ఉచ్చైశ్రవస చలతాం, ఉచ్చైశ్రవసశ్చలతాం, ఉచ్చైశ్రవస ఇది పంచమే ఏకవచనం. ఉచ్చైశ్రవసము నుండి, ఉచ్చైశ్రవసం అనేటువంటి అశ్వశ్రేష్టము, శ్రేష్టమైనటువంటి అశ్వము ఈ పాలకడిని చిలికినప్పుడు జన్మించింది. దాన్ని ఇంద్రుడు పట్టుకెళ్ళిపోయాడు. ఆ గుర్రము నుండి చలతాం, చాంచల్యమును, కదిలేటువంటి స్వభావాన్ని ఈవిడ నేర్చుకుంది. వేగంగా పరిగెత్తే జంతువులలో గుర్రం అనేటువంటిది శ్రేష్టమైనది. ఏ జంతువైనా బాగా వేగంగానే పరిగెడతాయి, కానీ వాటిల్లో గుర్రం అనేటువంటిది శ్రేష్టం, చాలా వేగంగా పరిగెడుతుంది. దానిపైన మనుషులు కూడా ప్రయాణం చేస్తూ ఉంటారు. అయితే ఆ ఏనుగు, ఆ గుర్రం ఎంత వేగంగా పరిగెడుతుందో లక్ష్మీదేవి అంత వేగంగా పరిగెడుతుంటుందట. అందుకని అతని దగ్గర నుంచి ఇలా కదిలిపోయేటువంటి స్వభావాన్ని ఆవిడ నేర్చుకుంది. చలతాం కాలకూటాత్ మోహన శక్తి. ఈ కాలకూట విషం అనేటువంటిది కూడా ఆ పాల సముద్రంలోనే పుట్టింది. మొట్టమొదలు అదే పుట్టింది. కాలకూట విషయం యొక్క స్వభావం ఏంటండి? మనిషిని మోహానికి గురి చేస్తుంది. బుర్ర తిరిగిపోతుంది. దాని యొక్క ఏమంటారు, దాన్ని తాగాల్సిన అవసరం లేదు. దాన్ని చూసినప్పుడు ఒక భయంకరమైనటువంటి భావన మనసులో కలుగుతుంది. అలాంటి ఆకృతి దాన్ని. దాని యొక్క గంధము, ఆ పొగలు వస్తూ ఉంటే ఆ పొగలలో నుంచి ఏర్పడినటువంటి హాలాహల విషము యొక్క పరిమళం అనొచ్చు, అనకూడదు, వాసన. ఆ వాసన అనేటువంటిది మనిషి యొక్క బుర్రని మోహింపజేస్తుంది. ఆ ఎదురుగా చెట్టుంటే ఏనుగులాగా, ఏనుగుంటే మేఘంలాగా, ఇలా మనిషి ఉంటే దేవుడిలాగా, దేవుడు ఉంటే రాక్షసులాగా కనిపిస్తాడు. దాని యొక్క వాసన మాత్రము చేత మనిషి యొక్క బుర్ర పనిచేయకుండా పోతుంది. కాబట్టి అలాంటి సమ్మోహన శక్తి, డబ్బు, ఐశ్వర్యము అనే విషయం గురించి ఆలోచిస్తే చాలు మనిషి యొక్క బుద్ధి చెడిపోతుంది. 1000 రూపాయలు, 2000, 1500, 16 మంది, ఇవి 30 మంది, 50 మంది, 70 మంది ఉన్నారు. 70 మంది దగ్గర 1000 తీసుకున్న 70,000 వస్తాయి మనకి. ఈ రకంగా ఒక మనిషి ఎవరైనా ఆలోచన చేశారనుకోండి, వీళ్ళకి ఏదో ఆధార్ కార్డులు ఇస్తున్నామని, అది చేస్తున్నామని, ఇది చేస్తున్నాం, ఒక్కొక్కరి దగ్గర మనం ఇంత తీసుకుంటే ఎంత వస్తుంది అని ఆలోచించే వాడు బుద్ధి చెడిపోయి మరుసటి రోజు నుంచి ఆ పనే చేస్తాడు. కాబట్టి కేవలము ఈ కాలకూట విషం అనేటువంటిది అది తాగకపోయినా కూడా దాన్ని చూసినా, దాని గురించి దాని యొక్క వాసన లభించిన మనిషి బుర్ర ఎలాగైతే మోహింపజేయబడుతుందో అలాంటి సమ్మోహన శక్తిని ఆ కాలకూట విషయం నుంచి లక్ష్మీదేవి తీసుకుంది. కాబట్టి లక్ష్మి ఏం చేస్తోంది? ఈ లక్ష్మీదేవి కూడా అలా అందరినీ సమ్మోహనపరుస్తుంది. ఆమె గురించి కేవలం ఆలోచిస్తే చాలు మానవుడి యొక్క బుద్ధి చెడిపోతుంది. మదిరాయ మదం, మదిర నుండి మదమును. మదిర అంటే వారుణి, వారుణి సుర. సుర అనేటువంటిది ఒకటి పుట్టింది అందులో. అదే మనం ఇప్పుడు సురాపానం అని అంటున్నాం కదా, మద్యపానం అని అంటున్నాం కదా, అదే
అప్పట్లో క్షీరసాగరంలో పుట్టింది. అది శ్రేష్టమైనటువంటి వస్తువు. దానిని పానము చేసేటువంటి వారు సురులు, సురాపానము. అది మనిషికి మదమునిస్తుంది, గర్వము. తాగనటువంటి వ్యక్తి ఇప్పుడు కూడా మామూలుగా చూడండి, ఆయన చాలా మంచివాడండి, తాగకపోతే చాలా మంచిది, తాగాడంటేనే కష్టమండి ఆయనతో అంటారు. అంటే తాగినప్పుడు ఏం జరుగుతుంది అంటే ఆ మద్యపానాన్ని సేవించడం ద్వారా చిన్న మెదడు అనేటువంటిది పని చేయకుండా పోతుంది. ఎప్పుడైతే మన మెదడు భాగంలో ఒక భాగం పని చేయకుండా పోయిందో ఉన్నటువంటి భాగాలన్నీ కూడా ఉద్రేకానికి గురవుతాయి. ముఖ్యంగా లీవర్ ఉద్రేకానికి గురవడం వల్ల కాలేయం ఉద్రేకానికి గురవడం వల్ల జీర్ణాశయము, హృదయ భాగము, ఊపిరితిత్తులు ఇవన్నీ ఉద్రేకానికి గురవడం వల్ల మెదడుకి సరైనటువంటి ప్రాణవాయువు అందకపోవడం వల్ల మెదడు కూడా తలకిలుగా ఆలోచించడం, ఉల్టాగా